అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి ట్వీట్ ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో అది ట్రోల్ అవుతుంది. దానిలోనే ఆయన అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. దానికి కారణాలు చెప్పి నేను రాజీనామా చేయాలనుకున్నాను అని చెప్పి ఆ ట్వీట్లోనే ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పినట్టుగా సోషల్ మీడియాలో నేను చూడడం జరిగింది. వాస్తవాలు నాకు తెలియదు. వాస్తవాలు ఒకసారి ఆయనతోనే మాట్లాడితే అసలు ఎందువల్ల అసలు ఆయన నిర్ణయం ఏంటనేది కూడా బహుశా నాకు తెలిసినంత వరకు ఆయన ఆ ట్వీట్లోనే అన్ని విషయాలు కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే తాను ఎందువల్ల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, రేపు రాజీనామా చేస్తున్నానని చెప్పినట్టుగా ట్వీట్ ఇచ్చింది. ఆ ట్వీట్ దానికి సంబంధించి వివరాలు కానీ వివరణ కానీ విజయసాయి రెడ్డి గారి తప్ప మనం ఎవరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రం అది స్పష్టంగా ప్రకటించాడు. ఎందుకు తీసుకున్నారనేటువంటి నిర్ణయం మాత్రం విజయసాయి రెడ్డి గారే చెప్పాలి. ఏమి సరే విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఆ వార్త అనేటువంటిది మేము మీడియాలో చూడటం తప్ప ఆయన మద్దతు స్వీకరించడం లేదు. ఆయనతో మేము మాట్లాడి కూడా దాన్ని నిర్ధారించుకున్నాం. కాబట్టి విజయసాయి రెడ్డి గారు స్పష్టమైనటువంటి కార్యక్రమం చేస్తే తప్ప ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారనేటువంటిది కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.